హాయ్ అండి, జొన్న పెసరట్టు ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ఒక గిన్నెలో ఒక కప్పు జొన్నలు, అదే కప్పుతోటి గుండు పెసరలు వేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. ఉదయాన్నే వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో జొన్నలు పెసరలు వేసుకోవాలి. దీంట్లోనే 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మనమైతే మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన పిండినంతా కూడా ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం వాటర్ వేసుకొని మన దోసపిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఈ పిండి వేసుకొని మనం దోశలాగా వేసుకోవాలి. దోశ మీద పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని కాల్చుకుంటే పెసరట్టు అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని అల్లం చట్నీ, పల్లి చట్నీతో కాంబినేషన్ తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. జొన్నలతో ఏ రెసిపీ చేసుకొని తిన్నా మనకి హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.